హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బైక్ లివర్ గార్డ్ అన్బాక్సింగ్ చేద్దాం. ప్యాకేజ్ ఇక్కడనే ఉన్నది. నాకు 260 రూపీస్ కింద వచ్చేసింది. క్వాలిటీ అయితే ప్లాస్టిక్ క్వాలిటీ. ఇది బార్ ఎండ్స్ లైట్ వెయిట్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఇన్స్టాల్ చేద్దాం. చైన్ లూప్ చేయాలి. 400 కిలోమీటర్స్ అవుతుంది చైన్ లూప్ చేయక. అప్పుడెప్పుడు బైక్ వాష్ చేసినప్పుడు చేయించిన. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ షాప్లో కొన్నా. నాకు 90 రూపీస్కి ఎంత వచ్చింది. చైన్ లూప్ రూపీస్కి ఎంత. చైన్ లూప్ తోటి కూడా కొన్నాను బైక్ స్టైనర్. నాకు 10 రూపీస్కి ఎంత ఇచ్చిండు. చలో బైక్ కొంచెం క్లీన్ చేసి ఇవి ఇన్స్టాల్ చేద్దాం. The next day. ఓకే, మెకానిక్ షాప్కి తీసుకెళ్ళాను. లాక్ అస్సలు ఓపెన్ కాలేదు. బారెన్ లాక్. ఇది ట్యాప్ స్క్రూ టైట్ చేసేది. కటింగ్ టూల్తో లాక్ చేసినా కూడా ఓపెన్ కాలేదు. మొత్తం స్క్రాచెస్ పడ్డాయి. బారెన్కి బాగా టైట్ ఉంది దీని లాక్. వేరే బైక్స్కి ఈజీగా ఓపెన్ అయితే, ఎందుకో దీనికి అయితే అస్సలు ఓపెన్ కాలేదు లాక్. కానీ రెండు బారెన్స్ బాగా స్క్రాచెస్ పడ్డాయి. దీనికన్నా బాగా స్క్రాచెస్ పడేది తట్టుకోలేను అసలు. ఈ స్క్రూ ఫుల్ టైట్ తిప్పినా కూడా అసలు లాక్ ఓపెన్ అవుతుంది. కొంచెం థ్రెడ్స్ ఇంకొంచెం ఫోర్స్ అప్లై చేసి తిప్పినా కూడా మొత్తానికి థ్రెడ్స్ వెళ్ళిపోతాయి స్క్రూ కొన్ని. చలో వద్దని చెప్పి రిటర్న్ వచ్చేసిన ఇంటికి. ఓకే, బైక్ అయితే మంచి షైనింగ్ అవుతుంది పాలిష్ తర్వాత. చలో వీటిని ఇప్పుడు రిటర్న్ పంపిస్తా. ఓకే, ఇవి రిటర్న్ పంపిద్దాం. లక్కీ ఏంటంటే ప్యాకేజ్ అసలు పడేయలేదు. ఫ్లిప్కార్ట్ కాబట్టి 7 days వరకు రీప్లేస్మెంట్ తీసుకుంటాడు. ఇంకో లక్ ఏంటంటే ఇవాళ లాస్ట్ డే. ఇది కొని 7 days అవుతుంది. 7th డే రోజు. చలో రిటర్న్ తీసుకుంటా అన్నాడు. 5 daysలో క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే, బార్ ఎండ్ అసలు ఓపెన్ అవ్వట్లేదు. వీటికి ఆల్టర్నేటివ్ వెతకాలి. ఇలా ఫాగ్ లైట్ వీడియో కూడా ఒక 4-5 daysలో వచ్చేస్తుంది నెక్స్ట్ వీక్ లోపల. కానీ బైక్కి బాగా స్క్రాచెస్ పడ్డాయి బార్ ఎండ్ కాడ. అవి రిప్లేస్ కూడా చేయాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.